అందరికీ నమస్కారం. ఇంతవరకు 107 భాగాల వరకు తెలుసుకున్నాం. మన చేతిలో మన అదృష్టం కార్యక్రమంలో 108వ భాగం. 108వ భాగంలో ముందుగా మనం 107వ భాగంలో దండ్రాక్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వేలు దిగువ ఉన్న గీతలని తెలుసుకోవడానికి ఇక్కడి నుంచి వచ్చిన గీత ఇది దండ్రాక్ అయిపోయింది. దండ్రాక్ గురించి తెలుసుకున్నాం. ఇదే స్థానం నుంచి వదిలేండి, ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తుంది చెప్పాను కాబట్టి. ఇదే స్థానం నుంచి ఇంకొకటి బయలుదేరి అక్కడికి వెళ్తుంది, సూర్యస్థానంకి. ఇది కీర్తి ప్రతిష్టల రేఖ. కీర్తి ప్రతిష్టల రేఖ అంటారు. తిన్నగా నిడువుగా నిటారుగా ఏ ఆటంకాలు లేకుండా అలాగే వెళ్ళాలి. వెళ్తే కీర్తి ప్రతిష్టల రేఖ ప్లస్ ఉద్యోగ రేఖ కూడా ఉంటుంది. ఇలాంటి రేఖ ఉన్నట్టుగా అయితే కంపల్సరీకి ఆ జాతీయునికి గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీ వస్తుంది, తిరుగులేదు. ప్రయత్నం చేయాలి. అలాగని రేఖ ఉంది కదా ఎలాగైనా వస్తుంది అంటే రాదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన వెంటనే వస్తుంది. రేఖ లేదనుకోండి, ఎంత ప్రయత్నం చేసినా రాదు. అది గుర్తుంచుకోండి. ఇక్కడి నుంచి ఈ విధంగా వస్తుంది. దండ్రాక్ అయితే రకరకాలుగా వెళ్తుంటాయి, కానీ ఈ రేఖ మటుకు ఉద్యోగ రేఖ ఇక్కడి నుంచే బయలుదేరుతుంది, ఇక్కడికే వస్తుంది. ఏ విధంగా ఉద్యోగ రేఖ అక్కడికే వస్తుంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లేకపోయినా ఇక్కడ ఒక రేఖ ఉంటే అది నిజమైన కీర్తి ప్రతిష్టల రేఖ, ఉద్యోగ రేఖ అంటారు. ఇక్కడి నుంచి మొత్తం ఉండక్కర్లేదు. ఇక్కడి నుంచి మొత్తం ఉన్నట్టుగా ఉంటే దానికి ఏమైనా అడ్డుగీతలు ఉన్నాయి, ఆటంకాలు అన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదానికి ఇంకే ఆటంకాలు ఉండవు కాబట్టి అది కంపల్సరీ ఉద్యోగం వస్తుంది. ఇంకా ఉద్యోగ రేఖ గురించి మిగతా అవి నిడువు రేఖలు, వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఉద్యోగ రేఖ, దండరేఖ, వ్యాపార రేఖ అని తర్వాత తెలుసుకుందాం. ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఈ రేఖ. ఈ విధంగా ఉంటే కంపల్సరీ ఉద్యోగం తిరుగులేదు. గవర్నమెంట్ ఉద్యోగం, అది ప్రైవేట్ ఉద్యోగం కూడా కాదు, గవర్నమెంట్ ఉద్యోగం. అందులో డాకా ఉండదు. అదే దీని మీద ఇంకేమైనా తర్వాత చెప్తాను, వదిలేయండి. ఇదే రేఖ ఈ విధంగా, ఇది ఉద్యోగ రేఖ. ఉద్యోగ రేఖ ఉంటుండగా వేరే రేఖ ఉద్యోగం ఎలాగో వస్తే చదువు లేకుంటే ఉద్యోగం రాదు కదా, చదువు రేఖ ఉండాలి కదా. అది ఎక్కడ ఉంటుందంటే శని స్థానంకి సూర్యస్థానంకి మధ్యలో ఉంటుందండి ఈ రేఖ. చిన్నది, కొంచెం అంతే ఉండక్కర్లేదు, అంత ఉంటుంది. మరీ ఎక్కువ ఉండదు, అంతే ఉంటుంది. అలాగనే ఉంటుంది. అక్కడి నుంచి రాకపోయి మధ్యలోనైనా ఇలాగ ఉంటుంది. ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. దీన్ని విద్యారేఖ, ఇది ఉద్యోగ రేఖ, ఇది విద్యారేఖ. ఆ విధంగా ఉంటాయి అన్నమాట రేఖలు. ఏ విధంగా ఉంటే అంతనే చదువుతాడు అనమాట. ఏమైనా మధ్యలో ఆటంకాలు ఉంటే చెప్పుకోలేము. ఎక్కడెక్కడ డిగ్రీలు కొడతారు, 10వ తరగతి కానీ లేకపోతే ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడ దగ్గర డిగ్రీ ఆ విధంగా ఉన్నట్టు ఉంటే పోతాయి. ఎంత చదివినా మైనస్ వచ్చేది. అది లేకపోతే మట్టుగా ఏమీ రాదు. తిన్నగా నిదానంగా ఇటు ఉంటే అంతటి ఉండదు, అంత ఉంటుంది. కొంతమందికి కనిపించినట్టుగా ఉంటుంది, కొంతమందికి కనిపిస్తుంది. ఆ విధంగా ఉంటుంది విద్యారేఖ. ఇకపోతే వ్యాపార రేఖ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. అదನ್ನು అన్నీ ఇక్కడ చంద్రస్థానం నుంచే బయలుదేరుతాయి. దీనికి అనుసరించి జీవిత రేఖ అనుసరించి బయలుదేరుతుంది ఏదైనా. ఇది వ్యాపార రేఖ, నిజమైన వ్యాపారం అన్నమాట, పెద్ద బిజినెస్.
బిజినెస్లో తిరిగి ఉండదు. అలాంటి రేఖ అన్నమాట అది. పైగా ఆరోగ్య రేఖ కూడా. ఇది ఏమైనా తేడా వస్తే ఎక్కడైనా ఆటంకాలు వంకర డెంకరగా ఇలాగిలాగా ఏ విధంగా ఉన్నా చాలా ప్రాబ్లం. మనిషి ఆ జాతకం ఆరోగ్యంలో చాలా ప్రాబ్లం వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసిన నష్టాలు కూడా వస్తాయి. అదే తిన్నగా నిదానంగా ఉంటే ఏమీ లేదు, ఫస్ట్ క్లాస్ వ్యాపారస్తుడు అవుతాడు. అలాగే బిజినెస్ మంచి దేనిలోనైనా ఏ వ్యాపారం అయినా ఏది తలపడితే అదే దానిలో. ఇక్కడి నుంచి ఇదంతా కాకపోయినా ఇక్కడ కొంచెం ఉంటే చాలు, అదే వ్యాపార రేఖ. ఈ రేఖ ఉన్నది, ఈ రేఖ ఉంటుంది అందరికి, కొంతమందికి ఉంటుంది, అందరికి ఉండదు, మొత్తం మీద ఇలాగ ఉంటుంది. ఈ రేఖ కాకుండా ఈ రేఖ ఉంటుంది. మంచి వ్యాపారవేత్త అవుతాడు, విజ్ఞానవంతుడు అవుతాడు. కొత్త అంటే రకరకాల ఒక వ్యాపారం కాదు, దేనిలోనైనా రాణిస్తాడు అన్నమాట. ఏది చేస్తే దానిలో రాణిస్తాడు. మంచి సైంటిస్ట్, పరిశోధకుడు కూడా అవుతాడు. కొత్తవి కనిపెట్టే విజ్ఞానం ఉంటుంది అన్నమాట. అంత తెలివితేటలు సంపాదిస్తాడు ఈ రేఖ ఉన్నట్టుగా. అన్నిటికీ, ఆరోగ్యానికి, అన్నిటికి కూడా మంచి విలువైందనమాట. బుధస్థానంకే ఆ రేఖ కానీ అలాగెళ్ళి ఉన్నట్టుగా ఉంది. ఆ మాత్రం ఉన్నా సరిపోద్ది, ఏ మాత్రం ఉన్నా సరిపోద్ది. మంచి వ్యాపారంలో రాణిస్తాడు. మంచి లేకపోతే ఒక మంచి సైంటిస్ట్ అయినా అవుతాడు, మంచి విజ్ఞానవంతుడైనా అవుతాడు. అది ఆ రేఖ యొక్క విలువ, ఫలితాలు ఆ విధంగా ఉంటాయండి. రేఖలు, ఉపరేఖలు అనేవి అది చెప్పాను కదా, ఇంతకు ముందు కూడా చెప్పాను. ఉపరేఖలు సంవత్సరానికి ఒకసారి మారుతాయి. ఈ పెద్ద రేఖలు అనేవి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి. ఇది జీవిత రేఖ, బుద్ధి రేఖ, వృధ రేఖ. ఈ ఉపరేఖలు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి అనుకోండి. ఇది ధనరేఖ, ఇది కీర్తి రేఖ ప్లస్ ఉద్యోగ రేఖ, ఇది వ్యాపార రేఖ. ఈ రేఖలు అనేవి సంవత్సరానికి ఒకసారి మారుతాయి. ఏ విధంగా మారుతాయి అనేది ఎవరికి తెలియదు, మారుతుంటాయి. వాళ్ళు చేసుకున్న పనులు బట్టి మారుతాయి. మంచిగా తనం చేస్తే మంచిగా మారుతాయి, చెడుగా ప్రవర్తింస్తే చెడుగా మారుతుంటాయి. ఈ చిన్న రేఖలు అనేక ఉంటాయి. ఇవే కాదు, దండరేఖ, కీర్తి రేఖ, వ్యాపార రేఖ కాక ఇంకా రకరకాలుగా ఉంటాయి రేఖలు. ఇందులో అయితే మరీ దారుణంగా ఉంటాయి రేఖలు. ఈ భాగంలో ఏంటో అనేది చెప్పుకోలేమన్నమాట. అంత దారుణంగా ఒక్కొక్క రేఖను చూసి ఆలోచించి పరిశీలించి గంటల కొద్ది పరిశీలించితే తెలుస్తుంది. కానీ ఈ భాగం మట్టుగా విపరీతంగా ఉంటాయి రేఖలు, జల్లెడిలాగా ఉంటాయి విపరీతంగా. చిన్న రేఖలు, కంటికి కనిపించిన రేఖలు ఉంటాయి. ఈ రేఖలు కూడా మారుతుంటాయి. అలాగే ఈ రేఖలు మారుతాయి. అలాగే అడ్డు రేఖలు కూడా ఉంటాయి, అవి కూడా మారుతుంటాయి. కానీ ఈ రేఖలు 10 సంవత్సరాలుగా మారుతాయి. ఇవి గుర్తుంచుకోండి, ఇవి చిన్నవి సంవత్సరానికి ఒకసారి మారుతాయి. సంవత్సరము 6 మాసాలు 2 సంవత్సరాలు అలా మారుతుంటాయి. అది ఈ రేఖలు అలాగే. మిగతా దీనిలో గుర్తుల గురించి చేతిలో ఈ రేఖలే కాదు, చేతిలో నేను ఇంతకు ముందే చెప్పాను, చేతిలో రేఖలు లేకపోయినా నవగ్రహాలు కరెక్ట్గా ఉన్నట్టుగానే అదృష్టవంతుడే చెప్పాను ఇంతకుముందు భాగంలో. అలాగే రేఖలు కూడా శుభ్రంగా ఉండాలి. రేఖలు శుభ్రంగా ఉన్నట్టుంటే గ్రహాలు ఆటోమేటిక్గా మంచిగా ఉంటాయి. వాటి స్థానాల్లో కరెక్ట్గా ఉంటాయి, ఎత్తుపల్లాలు లేకుండా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఈ రెండు లేకపోయినా రేఖల మీద గుర్తులు ఉంటాయి, మంచి గుర్తులు చెడు గుర్తులు అని ఉంటాయి. అవి ఎవరికి కనిపించినట్టు ఉంటాయి అన్నమాట. చాలా భూతత్వం పెట్టి చూడాలి, ఎవరికీ తెలియదు. అందరూ చెప్తుంటారు జ్యోతిష్యులు, కానీ ఎవరికి తెలియదు అంత దేనిగా ఉంటాయి. ఏవో చెప్పాలని చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బుల కోసం చెప్తారు ఏదో ఒకటి. కానీ ఏమోటుగా ఈసారి నెక్స్ట్ టైంలో గుర్తుల గురించి తెలుసుకుందాం. మంచి గుర్తులు, చెడు గుర్తులు. మంచి గుర్తులు ఎంత ఫలితాలను ఇస్తాయో, చెడు గుర్తులు ఎలా ఇస్తాయో తెలుసుకుందాం. అందరూ నమస్కారం, ఉంటాను.